ఈ సంవత్సరం ఇంకా వర్షాకాలం మొదలవ్వక ముందే దేశమంతటా వర్షాలు కురవడం అందరికీ ఆనందం కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడం మనం గమనిస్తూనే ఉన్నాం. వర్షాల కారణంగా ఇప్పటి వరకు వివిధ దేశాల్లో వందలాది మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. అనేక మంది వారి నివాసాలను కోల్పోయారు. పెద్ద ఎత్తున పంట నష్టం కూడా వాటిల్లింది. ఇకపోతే మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనేక చోట్ల ఇలా భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు కొందరు మృతి చెందారు. ఇలా పలుచోట్ల వర్షాల కారణంగా చాలా మంది చనిపోయినట్లు మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే తాజాగా వర్షానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. తాజాగా చైనా దేశంలోని అనేక ప్రాంతాల్లో 73 ఏళ్ల అనంతరం అతిపెద్ద వర్షపు తుఫాను సంభవించింది. ఈ తుఫాను రావడంతో ఒక్కసారిగా నదిలోని చేపలు స్పందించాయి. ఇక వైరల్ గా మారిన వీడియోలో నది నుంచి చేపలు బయటకు రావడం మనం చూడవచ్చు. నదిలోని చేపలు అన్ని కూడా ఒక్కసారిగా అటు ఇటు దూకడం మనం వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఓ చైనీస్ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. చేపలకు తెగ సంతోషం వేసినట్లు ఉంది, అందుకే ఇలా ఎంజాయ్ చేస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.